ఇక 12 to 19 వచ్చేటప్పుడు ఒక ఇంపార్టెంట్ పీరియడ్ అండి. ఇది అసలు టీనేజర్స్ మనం మాట్లాడుతున్నది కూడా ఎక్కువ దాని గురించే. ఇది అసలు బ్లాస్ట్ అయిపోయినటువంటి పీరియడ్. ఇక్కడ మనం సైకలాజికల్ గా చూస్తేనండి, వాళ్ళ రేషనల్ బ్రెయిన్ కన్నా ఎమోషనల్స్ అనేటువంటివి డామినేట్ చేస్తాయండి. ఆ రేషనల్ థింకింగ్ తక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ సర్టెన్ రీజన్స్. సో మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? సో 12 to 19 అనేటువంటిది ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూ. 12 to 19 లో మొట్టమొదటిది ఏమంటారు చూడండి, వాళ్ళు ఇండిపెండెన్స్ ని కోరుకుంటారు. అవును. ఎందుకు ఇండిపెండెన్స్ ని కోరుకుంటారండి? వాళ్ళు సొంతంగా చేయాలనే క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్రైవసీ అనేటువంటిది రకరకాల ప్రైవసీ ఉంటుంది. సో పీర్ గ్రూప్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ప్రైవసీ అనేటువంటిది ఒకటి. అది కొంచెం మనం జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకోవాలండి, అర్థం చేసుకోవాలి. ప్రతిదాన్ని తప్పు పట్టకూడదు. ఇక రెండో పాయింట్ అండి, అప్పటి వరకు హీరోగా ఉన్న ఫాదరు మదరు వాళ్ళ ఫ్యామిలీ వాడికి అవి మనకన్నా పెద్ద ఫ్యామిలీ, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్నారు అంటే మనం ఆ లెవెల్ కాదు అనేటువంటి కొంతమందిలో అది డెవలప్ అవుతుందండి. సో అంటే ఆ హీరో జీరో అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది కొన్ని విషయాల్లో. ఎప్పుడైతే జీరో అయ్యాడో ఆటోమేటిక్గా ఆ మాటకి వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. వీటితో పాటు అండి, మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ వయసు వచ్చేటప్పటికి స్ట్రాంగ్ ఎమోషన్స్ వస్తాయి. మన భారతీయ సంప్రదాయంలో గోప్యత ఎక్కువ ఈ వయసులో, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ పెరిగిపోతుంది. అంటే ఆ స్ట్రాంగ్ ఎమోషన్స్, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ పెరిగిపోయింది. ఇది ఒక ప్రధానమైన ఎనదర్ కారణం అండి. తరువాత వీడు 19 yearsకి వచ్చేటప్పటికి నా భవిష్యత్తు, నా ఇండిపెండెన్స్ అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి మొదలవుతుందండి. ఎప్పుడైతే మొదలవుతుందో ఆ ఛాలెంజింగ్ పీరియడ్ టెస్టింగ్ పీరియడ్ అయిపోతుంది. సో ఆ బౌండరీస్ వాడు సాధించలేనప్పుడు కొంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అప్పుడు కూడా మాట వినలేని తనం పెరుగుతుంది. అంటే ఇక్కడ ఒక మోరల్ సపోర్ట్ ఉంటే వేరే ఉంటుంది, సపోర్ట్ లేకపోతే మీరు అంటూ ఉంటారు ఫ్రెండ్లీ పేరెంటింగ్ లేనప్పుడు ఏమవుతుందంటే అది బరస్ట్ అవుతుంది. అంటే ఆ అసహనాన్ని వీడు పేరెంట్స్ మీద జీవించేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ కారణం అండి. అక్కడి నుంచే ఫీర్ ఆఫ్ అంటే ఆ భయం, ఫెయిల్ అవుతానేమో అంటే భయం. నేను అనుకున్నది ఇంత గోల్ అప్పటి వరకు ఉంటుంది, ఇది సాధించి వాస్తవంలోకి వచ్చేటువంటి గోల్ ఈ టైం ఇది. సో అది అక్కడ ఫెయిల్ అయిపోతున్నానేమో అనేటువంటి అసహనంతో కొంత కోప్పడతారు, మాట వినరు. ఇదే అండి. సో దానికి తోడు ఇక చివరిగా టెంపర్మెంట్. ఈ 12 నుంచి 19 వరకు ఉన్నటువంటి పిల్లల్లో ఉన్నటువంటి టెంపర్మెంట్ అండి. సో ఈ ప్రత్యేకమైనటువంటి కారణాలు పిల్లలకి ఆ మాట వినని తనానికి దోహదం చేస్తాయి.